సందర్భం ఈరోజు వచ్చినప్పుడు మాట్లాడుతా సమయం అన్న తక్కువ ఇచ్చిండ్రు, ఎందుకంటే వారి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తా ఉన్నా, ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటా అన్న, దయచేసి కొంత 5-10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే, నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా, చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా. కానీ నేను నా అనుభవంలోకి వచ్చింది ఏంది అనంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్, నిర్వచనం, పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంటర్ప్రినర్గా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని నమ్మి నేను ఆలోచిస్తున్నట్టు తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నది, రకరకాల మాటలు చెప్తూ. కానీ నాకు కనిపించింది టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప, కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చిండు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీలో వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప, కరుడు గట్టిన బీఆర్ఎస్ కార్యకర్త మేము ఎట్లా అడుగుతామో అని సంకోచంలో అప్పుడప్పుడు ఎక్కడన్నా అన్న వాళ్ళు కలిసినా చేరండి అని కొంత నవ్వుతూ మాట్లాడిండు తప్ప సీరియస్గా ప్రయత్నం చేయలేదు. మా లోపల మాత్రం వ్యతిరేకత ఉడుకుతూ ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో. కానీ చివరికి నేనే అన్ని పార్టీలను స్టడీ చేసినాక నిర్ణయం తీసుకుందామని ఒకానొక సందర్భంలో రామచంద్రరావు అన్న, నేను న్యాయవాదిగా కూడా ఒక 2-3 సంవత్సరాలు వృత్తిలో కొనసాగిన. ఆ సందర్భంలో పరిచయం, జేఏసీలో పరిచయం, అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా టీవీ డిబేట్లలో పరిచయం. అన్న ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉంటూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే ఒక ఇన్స్పిరేషన్తోన వారు ఎక్కడ కనిపించినా వారితో నేను సలహాలు తీసుకోవడము, చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉండే. కానీ వారు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఎవరు పడితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత దయచేసి ఇప్పటికి కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట సోదర సోదరిమణులకు, యువకులకు, మేధావులకు, జర్నలిస్టులకు, అదేవిధంగా మహిళలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు
ప్రతి ఒక్కరికి కూడా నేను చేతు